మున్సిపల్ పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు సిఐటియులో చేరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులు 50 మంది వరకు సిఐటియులో నూతనంగా చేరారు. చేరిన కార్మికులకు సిఐటియు సభ్యత్వ కార్డులను అందజేసిన సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం సిఐటియు అని గుర్తించి సంఘంలో చేరిన కార్మికులకు అభినందనలు తెలియజేశారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డులోని సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేయడంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ద్వారా అందిస్తున్న స్కీంలను సహజ మరణానికి 5 లక్షలకు, ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు అందిస్తామని ప్రకటించి గత ప్రభుత్వం గాని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గాని వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. కార్మిక సంఘం ఈరోజు సిఐటి యూనియన్ సంఘంలో చేరడం జరిగింది. మా ప్రాబ్లమ్స్ అన్నీ ఏ పార్టీకి అయినా ఏదికైనా పట్టించుకోవడం లేదు. ఈ సిఐటి యూనియన్ తరఫున భాస్కర్ అన్న తరఫున ఈ పార్టీలో చేరడం జరిగింది. దీనికి ఎంతో మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మేము ఈ పార్టీని కూడా ప్రతి ఒక్క దానికి ముందుకు నడిపించుకొని పోతూ ఉంటాం. మళ్ళీ ఒకటి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఈ పార్టీ ద్వారా అన్నీ చెప్పుకోగలుగుతాము. ఈ పార్టీలోకి చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. దుబ్బాక మున్సిపల్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది వరకు సిఐటిలో నూతనంగా చేరడం జరిగింది. వారికి సిఐటి తరఫున జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భవన నిర్మాణ రంగంలోని ఆ కార్మికులకు ప్రత్యేకమైనటువంటి రిజిస్ట్రేషన్ కూడా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులు ఉన్నటువంటి నిధులను సక్రమంగా ఖర్చు చేయడంలో విఫలమవుతూ ఉన్నాయి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతాయి. ఈరోజు కనీసం ₹1,00,000 కూడా సరైన పద్ధతి వచ్చే పరిస్థితి లేదు. ఆ ₹1,00,000 ప్రమాద సహజ మరణానికి 5 లక్షలు పెంచాలని, యాక్సిడెంట్గా మరణిస్తే 10 లక్షలకు పెంచాలని చెప్పి సిఐటిగా భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడపిల్లలు ఉంటే డెలివరీ అయినా పెళ్లి చేసిన 30,000 వచ్చేటువంటి స్కీమ్ను ₹1,00,000 పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు అనేక రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు వాళ్ళకు పెన్షన్లు మంజూరు చేస్తూ ఉన్నారు. గృహ వసతి నిర్మాణం కోసం 1,00,000 నుంచి 2 లక్షల వరకు 100% సబ్సిడీతోటి డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, బైకులు ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి స్కీములు ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో వేలాది మందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీరు చేసే పనితోటి ఈ ప్రభుత్వానికి ఏటా ₹1,000 కోట్ల ట్యాక్సీల రూపంలో ఆదాయాలు వస్తూ ఉన్నాయి. అందులో కనీసం కూడా 40% ఖర్చు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన దాంట్లో పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టేందుకు ఈ స్కీమ్లను మరింత బలోపేతం చేసి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలి. రెండవది, వలస కార్మికులు బీహారు, యూపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వలస కార్మికులు వచ్చి ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ ఉన్నారు. అట్లాంటి కాంట్రాక్టర్ల పైన లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆ భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులను వెంటనే ఆయా రాష్ట్రాలకు తిరిగి పంపించి ఉపాధిని ఇక్కడున్న కార్మికులకు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిఐటిగా లేబర్ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.